ఓం నమశివాయ. పరమశివుడు శివశంకరుడు తన భక్తుల పట్ల చూపిన మహత్యాన్ని, ఆయన దయను తెలియజేసే ఒక సరికొత్త చిన్న కథ ఈ వీడియోలో చూద్దాం. శివయ్య మహత్యం. భక్త రుద్రయ్య కైలాసయాత్ర. అనగనగా ఒకప్పుడు హిమాలయాల అంచున ఉన్న ఒక చిన్న గ్రామంలో రుద్రయ్య అనే నిస్వార్థ భక్తుడు ఉండేవాడు. అతడు ఏకలవ్యుడి మాదిరిగా ఎప్పుడూ కైలాసంలో కొలువై ఉండే శివయ్య రూపాన్ని తన మనస్సులో ఉంచుకుని శివుడిని తన గురువుగా ఆరాధించేవాడు. రుద్రయ్య పేదవాడు అయినప్పటికీ అతడికి ఒకే ఒక ధననుండేది. అది శివలింగం పట్ల ఉన్న అచంచలమైన భక్తి. రుద్రయ్య రోజూ అడవికి వెళ్లి శివలింగాన్ని శుభ్రం చేసి చల్లని జలంతో అభిషేకించి దొరికిన బిల్వపత్రాలు, బిల్వా లీవ్స్ మాత్రమే సమర్పించేవాడు. అతడు తన జీవితంలో ఒక్కసారైనా శివుడిని ప్రత్యక్షంగా చూసి ఆయనకు అభిషేకం చేసి సేవించుకోవాలని కోరుకునేవాడు. పరీక్ష మరియు అహంకారం. ఒకరోజు రుద్రయ్య తన పూజలో ఉండగా శివుడికి ప్రియమైన నందీశ్వరుడు ఒక వృద్ధుడి రూపంలో అతడి గుడిసె దగ్గరకు వచ్చాడు. రుద్రయ్య, నీవు గొప్ప శివభక్తుడివని విన్నాను. ఆ శివుడు కైలాసంలో ఉన్నాడు. నువ్విక్కడ కూర్చుని పూజిస్తే ప్రయోజనం లేదు. ఒకవేళ నువ్వు శివుడిని నిజంగా చూడాలనుకుంటే కైలాస పర్వతాన్ని చేరి అక్కడే అభిషేకం చెయ్యాలి అన్నాడు ఆ వృద్ధుడు. రుద్రయ్య కళ్లల్లో మెరుపు వచ్చింది. నేను వెళతాను స్వామి, నేను శివుడి దర్శనం కోసం ప్రాణమైనా ఇస్తాను అన్నాడు రుద్రయ్య. అయితే విను అన్నాడు నందీశ్వరుడు. కైలాసానికి దారి చాలా కష్టం. ఒకవేళ నువ్వు భక్తితో ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆ శివయ్య నిన్ను 10 అడుగులు ముందుకు నడిపిస్తాడు. కాని ఆ మార్గంలో ఎప్పుడైనా నేను నా సొంత శక్తితో వెళుతున్నాను అనే అహంకారం నీకు వస్తే మీ యాత్ర అక్కడే ఆగిపోతుంది అన్నాడు నందీశ్వరుడు. రుద్రయ్య సంతోషంతో ఒప్పుకున్నాడు. యాత్రలో మహత్యం. రుద్రయ్య తన కైలాసయాత్రను మొదలుపెట్టాడు. మొదట్లో ప్రతి అడుగు వేసినప్పుడు అతడికి ఎంతో బలం వచ్చింది. కఠినమైన కొండ మార్గాలలో, దట్టమైన మంచులో కూడా అలసట లేకుండా వెళుతున్నాడు. తన భక్తి యొక్క మహత్యానికి అతడు ఆశ్చర్యపోయాడు. రుద్రయ్య కొద్ది రోజుల్లోనే సగందారి చేరుకున్నాడు. ఈ అద్భుతమైన ప్రయాణం చూసి అతడికి మెల్లగా అహంకారం పెరిగింది. అద్భుతం! నేనెంత బలవంతుడిని! ఇంతటి కఠినమైన యాత్రను నా శక్తితో నేను పూర్తి చేయగలుగుతున్నాను. నాలాంటి భక్తులు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని అనుకున్నాడు. సరిగ్గా ఆ క్షణంలో రుద్రయ్య నడుస్తున్న భూమి ఒక్కసారిగా కంపించింది. అతడి కాళ్లకు ఉన్న బలం మొత్తం మాయమైపోయింది. అతడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక మంచులో కుప్పకూలిపోయాడు. నొప్పి, అలసట అతన్ని చుట్టుముట్టాయి. శివుడి కరుణ. రుద్రయ్య కైలాసం వైపు చూసి కన్నీరు పెట్టుకున్నాడు. శివయ్య, నేను అహంకరించాను. నన్ను క్షమించు. నేను నా సొంత శక్తితో రాలేదు. నీ దయతోనే వచ్చాను. నా భమను తొలగించినందుకు ధన్యవాదాలు. నన్ను నడిపించేది నీవే. నేను కేవలం నీ చేతిలోని పావురాని మాత్రమే అని మనస్ఫూర్తిగా ఏడ్చాడు. రుద్రయ్య తన అహంకారాన్ని పూర్తిగా వదులుకున్న ఆ క్షణంలో ఆకాశం నుంచి ఒక దివ్యమైన శంఖనాదం వినిపించింది. శివయ్య తన భక్తుడి ముందు కైలాసపతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. భక్త రుద్రయ్యా, నీ భక్తి స్వచ్ఛమైనది. కాని అహంకారం దాన్ని అడ్డుకుంది. నేను నిన్ను దారిలో 10 అడుగులు ముందుకు నడిపించాను. కాని నువ్వు ఆ శక్తిని నీదిగా భావించిన క్షణంలో ఆ యాత్రను ఆపవలసి వచ్చింది. నన్ను చేరాలంటే శ్రద్ధ తప్ప వేరే దారి లేదు అని శివుడన్నాడు. శివుడు రుద్రయ్యను కైలాసానికి తీసుకువెళ్లి తన పక్కనే స్థాననిచ్చాడు. ఆ రోజునుండి రుద్రయ్య శివుడి సేవలోనే ఉంటూ అహంకారం లేని భక్తుడిగా శాశ్వతంగా నిలిచిపోయాడు.